హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరగబోతుందో ఈ వీడియోలో ముందుగానే తెలుసుకుందాం. మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. యామిని సైకో ప్రవర్తనను చూసి రఘునందన్ కోపంగా నోరు మూయి, ఇకనైనా నీకు బుద్ధి రావడం లేదా అంటాడు. దాంతో యామిని డాడ్ అంటుంది అయోమయంగా. హా, డాడ్ని కాబట్టే నీ మంచి కోరి చెబుతున్నాను. నీ కన్న వాళ్ళం కాబట్టే ఇన్ని రోజులు రాజ్ కోసం నువ్వు ఎన్ని పిచ్చి పనులు చేసినా భరించాం, సహించాం. తను నిన్ను పెళ్లి చేసుకుంటాడు అని, తను నీ జీవితంలోకి వస్తాడని నువ్వు మాకు చెబుతూ ఉంటే అది తప్పు అని తెలిసినా ఎక్కడో ఓ మూల నమ్మకం ఉండేది. కానీ ఆ నమ్మకం ఈ రోజుతో పోయింది. ఆ రాజ్ ఆ కావ్యకే సొంతమని అర్థమైపోయింది. వాళ్ళు విడదీస్తే విడిపోయే బంధం కాదు, అది తాళిబంధం. రాజ్ని మర్చిపోయి మళ్ళీ కొత్త జీవితాన్ని మొదలుపెట్టు అంటాడు రఘునందన్. లేదు డాడ్, అది నా వల్ల కాదు. నేను మర్చిపోలేను. అవసరమైతే రాజ్ కోసం చచ్చిపోతాను. నాకు రాజ్ కావాలి. తనని వెనక్కి తీసుకుని రండి ప్లీజ్ డాడ్ అని యామిని ఏడుస్తూ ఉంటుంది. వాస్తవాన్ని గ్రహించు యామిని. చూడు యామిని, ఒక తండ్రిగా కూతురు ఏది అడిగినా ఇవ్వాలని నాకు ఉంటుంది. నువ్వు అడిగేది వస్తువైతే ఎంత ఖర్చు అయినా పెట్టగలను. కానీ నువ్వు అడిగింది ఒక మనిషి ప్రేమ. దాంతో డబ్బుతో కొనలేం. ఇప్పటికైనా వాస్తవంలోకి రా, నిజాన్ని గ్రహించు. నువ్వు పుట్టినప్పుడు ఏడ్చి మమ్మల్ని ఆనందపెట్టావు. ఇప్పుడు మమ్మల్ని ఏడిపించి నువ్వు ఆనందపడతాను అంటే నీ ఇష్టం అనేసి బాధగా రఘునందన్ వెళ్ళిపోతాడు. వైదేహి కూడా మౌనంగానే ఉండిపోతుంది యామిని పక్కన. యామిని మాత్రం తెగ రగిలిపోతూ ఉంటుంది. తండ్రి మాటలకు కట్టుబడి ఆగేలా ఉండదు. ఇక అంతా డాక్టర్ దగ్గరకు వచ్చి, ఇప్పుడు చెప్పండి డాక్టర్, మా వాడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నాడు అని ఆరా తీస్తారు. దాంతో డాక్టర్, చూడండి, సాధారణంగా కండిషన్లో ఉన్న పేషెంట్స్ గతాన్ని మర్చిపోయి నార్మల్గా జీవితాన్ని నటిస్తూ ఉంటారు. ఏదైనా షాక్ వల్ల మళ్ళీ గతం గుర్తుకొచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడైతే గతం మర్చిపోయారో అక్కడి నుంచే వాళ్ళ జీవితం ప్రారంభమైనట్లు భావిస్తారు. ఆ రోజు శ్రీశైలం వెళ్ళినప్పుడు యాక్సిడెంట్ జరిగింది కదా, ఆ రోజే ఈరోజు అనుకుంటున్నాడు. మధ్యలో విషయాలేమీ తనకు గుర్తులేవు అంటాడు. ఇక నుంచి రాజ్ మీ అబ్బాయిలానే నార్మల్గా ఉంటాడు. తనకు చిన్నప్పటి నుంచి జరిగిన విషయాలన్నీ గుర్తుకుంటాయి. కాకపోతే యాక్సిడెంట్ తర్వాత తను గతం మర్చిపోయాడు అన్న ఒక సంఘటనే గుర్తు ఉండదు. అంతకు మించి ఎలాంటి సమస్య లేదు అంటాడు డాక్టర్. ఆ దరిద్రాన్ని గుర్తు పెట్టుకోవాలని మేము కూడా అనుకోవడం లేదు డాక్టర్. చాలా మంచి వార్త చెప్పారు అంటుంది ఇందిరాదేవి సంబరంగా. రుద్రాని, రాహుల్ ఇద్దరూ తెగ రగిలిపోతూ ఉంటారు. ఈరోజు డిశ్చార్జ్ చేస్తా, తను స్ట్రెస్ తీసుకోకుండా చూసుకోండి చాలు అని డాక్టర్ చెప్పడంతో రాజ్ని ఇంటికి తీసుకుని వెళ్తారు. ఇక ఇంటికి తీసుకుని వెళ్లే ముందు కావ్యను రాజ్ దగ్గరకు పంపిస్తారు అంతా. అక్కడ కావ్య రాజ్ ముందుకు వెళ్ళేసరికి రాజ్ ఆనందంగా కావ్యని చూసి, నువ్విందాక నేను కళ్ళు తెరిచే ముందు ఎందుకు లేవు అంటాడు గంభీరంగా. ఈయనకు గతంతో పాటు మొండితనం కూడా తిరిగి వచ్చినట్లుంది అని మనసులో కావ్య అనుకుంటుంటే రాజ్ ఎమోషనల్గా, మనకు యాక్సిడెంట్ అయిన ఆ క్షణం నేనేం కోరుకున్నానో తెలుసా, నీకేం కాకూడదు అని నేనంటూ బతికితే నీతో కలిసి బతకాలని. నేను కళ్ళు తెరిచేసరికి నువ్వు నా ముందు ఉండాలి అంటాడు. ఉన్నాను కదా, ఏం ఆలోచించకండి, నేను మీతోనే ఉంటాను అనేసి కావ్య రాజ్ చేతిని పట్టుకుని ప్రేమగా సర్ది చెబుతుంది. ఇక సీన్ కట్ చేస్తే సీతారామయ్య చాలా సంబరంగా స్వప్నతో హారతి తెప్పిస్తాడు. రాజ్కి గతం గుర్తు రావడం మామూలు విషయమా అంటూ సంబరపడిపోతూ ఉంటాడు. ఇక స్వప్న రాజ్కి స్వాగతం పలుకుతూ ఉంటుంది. ఇక వచ్చి కూర్చున్నాక రాజ్తో, సీతారామయ్య మనవడా, ఇప్పుడు నా ప్రాణం నిలబడిందిరా అంటాడు ఆనందంగా. డోంట్ వరీ తాతయ్య, నేను వచ్చేశానుగా అంటాడు రాజ్ నవ్వుతూ. ఇక అంతా సంతోషంగా ఉన్న క్షణంలో కావ్యకు ఏడుపు వచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన రాజ్, కావ్య ఎందుకు అలా వెళ్ళిపోయింది అని ఆరా తీస్తూ ఉంటాడు. దాంతో ఇంతకాలం కావ్య చాలా బాధపడింది అని అపర్ణాదేవి, ఇందిరాదేవి చెబుతూ ఉంటారు. అయితే ధ్యానం నోరు జారి
బాధపడటం సంగతి తర్వాత, కట్టుకున్నవాడే అనుమానించి బాధ పెట్టడం మామూలు విషయమా మరి? అందుకే కళావతి అలా ఏడుస్తుంది అంటుంది. దాంతో అనుమానం ఏంటి? నేను కళావతిని అనుమానించానా అని అదే విషయం గురించి గట్టిగా పట్టుకుని ఆరా తీస్తాడు రాజ్. దాంతో అపర్ణాదేవి నిజం చెబితే తట్టుకుని ఆవేశపడకుండా ఉండగలను అంటే చెబుతాను అంటుంది. చెప్పమ్మా అంటాడు రాజ్. దాంతో అపర్ణాదేవి నిజం చెప్పడం మొదలు పెడుతుంది. శ్రీశైలం యాక్సిడెంట్ తర్వాత నువ్వు మాకు దొరకలేదు, చనిపోయావు అనుకున్నాం. కళావతి మాత్రం నువ్వు చనిపోయావు అంటే నమ్మలేదు. తన నమ్మకమే నిజమైంది. నువ్వు యామిని ఇంట్లో రామ్గా జీవిస్తున్నావని మాకు అందరికీ తెలిసింది. మమ్మల్ని గుర్తుపట్టకపోయినా ఆ దేవుడు వేసిన మీ బ్రహ్మముడి కారణంగా కళావతినే నువ్వు ప్రేమించావు. తనని పెళ్లి చేసుకోవాలని తప్పించావు. అప్పుడే కావ్య తల్లి కాబోతున్న సంగతి తెలిసి అవమానించావు అంటూ మొత్తం వివరంగా జరిగింది చెప్పి కావ్య గురించి గొప్పగా పొగుడుతూ ఉంటుంది.